శ్రీకాకుళం జిల్లా కోవిడ్ JN1 వైరస్ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే వైరస్ బారిన పడిన వారికి ఆర్టిఫిషియల్ టెస్టులతో పాటుగా అలాగే ప్రత్యేక వార్డులను, వెంటిలేటర్లను, ఆక్సిజన్లను అందుబాటులోకి తెచ్చారు. మరోసారి కోవిడ్ గంటికలు మోగుతున్న వేళ శ్రీకాకుళం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పరిస్థితులపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. కోవిడ్ నుంచి ఇంకా మర్చిపోక ముందే ఇప్పుడు JN1 వైరస్ అనేది ముప్పు అనేది పొంచి ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రత్యేకమైన బెడ్స్ అవని దానికి సంబంధించిన ఆక్సిజన్ సిలిండర్లు, దానికి సంబంధించిన ఐసోలేషన్ వార్డ్స్ రెడీ చేయమని చెప్పింది. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే శ్రీకాకుళం సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చేది స్పెషల్గా ఈ JN1 కేసెస్ ఏవైతే వస్తావో దానికి సంబంధించిన వార్డు. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి RM సుభాషిణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం గారు. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవి. JN1 వైరస్ సంబంధించి ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలాట్మెంట్ చేసింది. ఏదైతే కేరళ, ఉత్తరప్రదేశ్, యూపీలో కూడా కేసులు కూడా నమోదవుతున్నవి. ఈ పరిస్థితుల్లో శ్రీకాకుళం సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రస్తుతానికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫస్ట్ ఏంటంటే టెస్టింగ్ ఇంక్రీజ్ చేయమన్నారు. సో టెస్టింగ్ ఇంక్రీజ్ చేయడానికి మేము VTM కిట్లు రెడీ చేసుకున్నాము. అలాగే మాకు స్పెషల్గా ఇక్కడ మాకు ల్యాబ్ కూడా ఉంది, VRDL ల్యాబ్ అంటుంది. ఆ ల్యాబ్లో మాకేంటంటే అట్ ప్రెజెంట్ ఇప్పుడు అసలు కేసులే లేవు కాబట్టి ఒక 8 అవర్స్ 9 to 4 అవర్స్ పనిచేస్తుంది. సో 186 టెస్టుల వరకు ఈ షార్ట్ టైంలో జరుగుతాయి అవి. సో VTM కిట్స్ అయితే మేము అన్ని వార్డులకి ఇవ్వడం జరిగింది. సో ఎక్కడెక్కడ ఎస్పెషలీ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటే ఆయాసం, దగ్గు, ఫీవర్ ఉన్న పేషెంట్లు ఎవరైనా వస్తే కంపల్సరీగా అందరికీ తీసి ఇమ్మని. సో అదే కాకుండా బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఓపీలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కూడా ఆ టెస్టులు చేసి అక్కడ పంపించమని, శాంపిల్స్ తీసి పంపించమని చెప్పాం. అది జనరల్గా మనం చూసుకుంటే వింటర్ సీజన్ ఇది. దగ్గు, జలుబు, జ్వరం అనేది సర్వసాధారణం. సీజనల్ ఫీవర్స్ కూడా వస్తున్నవి. ఈ పరిస్థితుల్లో మనకి టెస్టింగ్ చేయడానికి జనాలు కూడా ప్యానిక్ అవుతున్నారు. J1 అనేది కరోనా గతంలో వచ్చిన కరోనా నుంచి ఇంకా భయంలోనే ఇంకా ఉన్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ఎలాగంటే టెస్టులు చేస్తున్నారు, జనాల పరిస్థితి ఏంటి? ఏమైనా ఎక్కువగా వస్తున్నారా టెస్టులకి? టెస్టులు బయట నుంచి అయితే ఎవరు టెస్టులు చేయించుకున్నామని రావట్లేదండి. మా దగ్గర అడ్మిట్ అయిన కేసులకి మేము కంపల్సరీగా ఎస్పెషల్లీ చెస్ట్ వార్డులో ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అడ్మిట్ అయిన వాటికి అందరికీ చేస్తున్నాము. అలాగే మెయిన్గా ఈ ఎక్కువగా రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకే చేస్తున్నాం మేము. బయట నుంచి అయితే ఎక్కువగా ఎవరు రావట్లేదు టెస్టులు చేయించుకోవడానికి. JN1 వైరస్ అనేసి మనం నిర్ధారించడానికి మనకి ఇక్కడ ఎటువంటి టెస్టులు లేవు కదా? మన దగ్గర ఇక్కడ ఏం లేవండి. అది పాజిటివ్ అని మాత్రమే తెలుస్తుంది. ఆ పాజిటివ్ అన్న దాన్ని మేము వైజాగ్ పంపిస్తే జీనోమ్ సీక్వెన్స్ని బట్టి అది JN1 అదర్ వేరియంటా తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి, శ్రీకాకుళం సంబంధించి ఎన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నవి, వెంటిలేటర్స్ ఎన్ని అందుబాటులో? మాకైతే బెడ్స్ అయితే మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ICU బెడ్స్ అంటే ప్రస్తుతానికి ఒక కేసు కూడా లేదు కాబట్టి ఇంకా కొన్ని ఒక 5-10 నుంచి వరకు ICU బెడ్స్ అరేంజ్ చేసాం. నాన్ ICU బెడ్స్ ఒక 10 నాన్ ICU బెడ్స్ అరేంజ్ చేసాం. మా దగ్గర అయితే రన్నింగ్లో 240 వెంటిలేటర్స్ ఉన్నాయి. అవి కొంచెం చిన్న కొద్దిగా రిపేర్ ఉన్నవి 60 ఉన్నాయి. సో BPAPలు, CPAPలు అవి కూడా కొన్ని అవసరం కాబట్టి మోస్ట్లీ ఇది ఏంటంటే డైరెక్ట్గా లంగ్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి, న్యూమోనియాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో బెటర్ అలా ప్రిపేర్ అవ్వాలని BiPAPలు, CPAPలు, వెంటిలేటర్స్, ICU బెడ్స్ ఇవన్నీ రెడీ చేస్తున్నాం. కోవిడ్ బట్టి చూసుకుంటే భయభ్రాంతి చెందాల్సిన అవసరం లేదు. స్పష్టమైన ఆదేశాలు కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి హెల్త్ మున్సిపల్ సెక్రటరీ స్పష్టమైన ఆదేశాలు వచ్చేవి. మాకు బెడ్స్ కానీ, ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్స్ కానీ ఏర్పాటు చేయమన్నారు కాబట్టి మేము ప్రస్తుతానికి ఏర్పాటు చేస్తున్నామనేసి ఇక్కడ డాక్టర్స్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, BRK న్యూస్, శ్రీకాకుళం.